या काश्यां वसतां नृणां वीरेश्वर समर्चनात् सलभेत् कोटिलिङ्गानां पूजाया सदृशं फलम्। महादेवो महादेवो महादेव इति यः स्मरेत् तस्य पापानि नश्यन्ति शिवनामानुकीर्तनात्। స్కంద పురాణంలోని కాశీకాండ మహిమ. ఆత్మవీరేశ్వరలింగం స్కంద పురాణంలోని కాశీఖండంలో ప్రస్తావింపబడిన ప్రసిద్ధ శివలింగాలలో ఒకటి. సంతాన ప్రాప్తి కోసం ప్రసిద్ధి. సంతానం లేని దంపతులు భక్తి శ్రద్ధలతో ఈ లింగాన్ని ఆరాధిస్తే భగవాన్ శివుని అనుగ్రహంతో సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. ఒక ప్రసిద్ధ కథనం ప్రకారం భువనేశ్వరి దేవి ఈ క్షేత్రంలో ప్రార్థించిన తర్వాత స్వామి వివేకానంద జన్మించారని స్థానిక సాంప్రదాయం చెబుతుంది. ఈ భక్తుల విశ్వాసం ప్రకారం ఆత్మ విశ్వేశ్వర మందిరంలో కాశీ విశ్వనాథుని ఆత్మ నివసిస్తుంది. అందువల్ల కాశీయాత్రలో ఈ ఆలయాన్ని దర్శించడం కూడా ముఖ్యమని భావిస్తారు. కాశీఖండంలో పేర్కొన్న మహిమ పురాణ కథనం ప్రకారం ఒకప్పుడు విశ్వనర మహర్షి మరియు ఆయన ధర్మపత్నికి సంతానం లేక బాధ ఉండేది. వారు కాశీలో అనేక క్షేత్రాలను సందర్శించి చివరకు ఆత్మవీరేశ్వర సిద్ధపీఠం చేరుకున్నారు. అక్కడ అనేక నెలల పాటు నియమ నిష్టలతో పూజలు చేస్తూ అభిలాష అష్టకం అనే స్తోత్రాన్ని జపించారు. కాశీఖండ సాంప్రదాయం ప్రకారం ఆత్మవీరేశ్వర లింగాన్ని భక్తితో పూజిస్తే 3 కోట్ల శివలింగాలను పూజించినంత పుణ్యఫలం లభిస్తుందని మహిమ వర్ణించబడింది. పూజా ఫలితాలు. ఫలశ్రుతి. త్రికోటి లింగ ఫలం. ఒక్కసారి ఆత్మవీరేశ్వరుడికి అభిషేకం లేదా అర్చన చేయడం వల్ల 3 కోట్ల శివలింగాలను పూజించినంత పరమ పవిత్ర పుణ్యం లభిస్తుంది. సంతాన ప్రాప్తి. స్కంద పురాణం విశ్వాసం ప్రకారం ఈ ఆలయంలో పూజలు చేయడం వల్ల సంతానం లేని దంపతులకు సత్సంతానం కలుగుతుంది. ఆరోగ్య సిద్ధి, రోగ విముక్తి. దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక పీడలతో బాధపడేవారికి ఈ ఆత్మలింగ దర్శనం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఆత్మబలం, ఇచ్ఛాశక్తి. మానవుని అంతర్గత ఆత్మశక్తిని, దైవత్వాన్ని మేల్కొలిపి మానసిక ప్రశాంతతను ప్రసాదించే శక్తివంతమైన క్షేత్రం ఇది. ఈ వీడియోను లైక్ చేసి మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. మరిన్ని భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.